కృష్ణారెడ్డి 30,000 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. తన ప్రత్యర్థి రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డిపై భారీ మెజార్టీతో గెలుపొందిన ఆయన డిక్లరేషన్ ఫామ్ అందుకున్నారు. ఈ విషయం కావలి ప్రజలకు అంకితం చేస్తున్నానన్నారు కృష్ణారెడ్డి. తనకు సహకరించిన నేతలు, కార్యకర్తలు, అభిమానులు, ప్రజలకు ధన్యవాదాలు చెప్తున్న కృష్ణారెడ్డితో మా కరెస్పాండెంట్ నరేష్ ఫేస్ టు ఫేస్. జిల్లాలో టీడీపీ విజయడంకా మోగించింది. ఈ నేపథ్యంలో నెల్లూరు జిల్లాకు సంబంధించినటువంటి కావలి నియోజకవర్గ టీడీపీ ఎమ్మెల్యేగా కావ్య కృష్ణారెడ్డి భారీ మెజారిటీతో గెలుపొందారు. ఏదైతే హ్యాట్రిక్ సాధిస్తానన్నటువంటి వైసీపీ ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డిపై కావ్య కృష్ణారెడ్డి గెలుపొందడంతో ఒక్కసారిగా కావలి నియోజకవర్గ వ్యాప్తంగా కూడా అంబరాలు అంటున్న పరిస్థితి కనబడుతోంది. మనతో పాటు కావ్య కృష్ణారెడ్డి ఉన్నారు, ఆయనతోనే మాట్లాడతాం. కావ్య కృష్ణారెడ్డి గారు, ముందుగా ప్రైమ్ 9 తరఫున శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం. ఏదైతే ఎంత మెజారిటీ వచ్చింది, ఎలా ఉంది, కావలి నియోజకవర్గంలో ఎలాంటి సేవలు చేయబోతున్నారు రాబోయే రోజుల్లో? ముఖ్యంగా ఈ విజయం కావలి ప్రజలది. 2,43,000 ఓటర్లు అందరూ కూడా ఈ రోజున నన్ను ఆశీర్వదించడం, దీవించడం, వారి దీవెనలో ఈ రోజున కావలిలో అత్యధికమైన మెజార్టీతో గెలవడం కూడా జరిగింది. ఏ ఆశయ సాధనకైతే ప్రజలు నాకు ఓటేశారో అదే విధంగా వాళ్ళు నిరంతరం వాళ్ళ సేవ చేసే భాగ్యాన్ని కల్పించిన వాళ్ళందరికీ కూడా అందుబాటులో ఉంటాను, కావలిని అభివృద్ధి చేస్తానని కూడా ఈ సందర్భంగా మీ ద్వారా వాళ్ళకి తెలియజేస్తున్నా. ముఖ్యంగా కావలి వచ్చి ప్రశాంతమైన వాతావరణం లేనట్టు పరిస్థితి ఉంది. పోలీసుల దౌర్జన్యంతో కావలిలో పేద బడుగు బలహీన వర్గాలు చాలా ఇబ్బందులను ఎదుర్కొన్నటువంటి పరిస్థితి ఉంది. వాటన్నిటి నుంచి తక్కదిద్ది కావలిని ప్రశాంతంగా తీసుకురావాల్సిన అవసరం ఉంది. గంజాయికి విలయతాండం చేసే విధంగా కావలి ఎమ్మెల్యే కమిషన్ల కకృతిపడి ఈరోజు గంజాయిని కావల్లో వ్యాపార కేంద్రంగా చేయడం జరిగింది. దానిని అరికట్టి పేద యువకులందరినీ కూడా గంజాయి నుంచి రక్షించాల్సినటువంటి బాధ్యత ఉంది. ఇవన్నిటిని కూడా నెరవేరుస్తూ ఈ రోజున కావలిలో చాలా అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టుతాం. ఈరోజు ప్రజలందరూ కూడా లోకేష్ గారి నాయకత్వాన్ని రాష్ట్రంలో ముఖ్యంగా మొట్టమొదటిసారిగా యువ నాయకుడైనటువంటి లోకేష్ గారు ముందుకొచ్చి యువగలం పేరిట ప్రజల ముందుకు వచ్చిన రోజున రాష్ట్రంలో పోలీసులు కానీ ప్రజలు కానీ దౌర్జన్యంగా వైసీపీ నాయకులు ఎదురు తిరుగుతున్న రోజుల్లో నేను సైతం ఆ ప్రజలందరినీ అడ్డుకుంటానని చెప్పి అండగా ఉంటానని చెప్పి వచ్చినటువంటి లోకేష్ గారిదే ఈరోజు ఈ రాష్ట్రంలో తెలుగుదేశం విజయం. ఆరునాడు వాడు చూపించిన స్ఫూర్తి వల్లే ప్రజలందరూ ఈరోజు ముందుకు రావడం జరిగింది, ప్రజలందరినీ చైతన్యపరచడం జరిగింది. తద్వారా ఆంధ్రప్రదేశ్లో ప్రజలందరూ చైతన్యవంతులై ముఖ్యంగా పేదవారి నుంచి విప్లవం మొదలైంది. పేదవారిని ఒక అడుక్కునే వాళ్ళలాగా చూసినటువంటి జగన్మోహన్ రెడ్డికి చెంపపెట్టేలాగా ఈరోజు ప్రజలందరూ కూడా మంచి మెజార్టీని తెలుగుదేశం, జనసేన, బీజేపీకి ఇవ్వడం కూడా జరిగింది. మంచి పరిపాలన అందించే పరిపాలన దక్షుడిగా ఉన్నటువంటి చంద్రబాబును ముఖ్యమంత్రి కాబోతున్నాడు. ఈ రాష్ట్రంలో పేద బడుగు బలహీన వర్గాలని, కులాలకి, మతాలకి, వర్గాలకి అన్నిటికీ అతీతంగా ఈరోజు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మంచి పరిపాలన అందించబోతున్నారు. కృష్ణారెడ్డి గారు, కూటమి ఇప్పటికే దాదాపు కూడా 160+ లో ఉంది. వైసీపీకి డిపాజిట్లు లేదు, ప్రతిపక్ష హోదాను కూడా కోల్పోయింది. మీరేమంటారు ఈరోజు? మేము తెలుగుదేశంలో విక్టరీ చూపిస్తాం. విక్టరీ అంటే 2 లీటర్లు 11 సీట్ల కంటే వాళ్ళకి ఎక్కువ రావు. అందుకని మేము ఎప్పుడు విక్టరీ చూపించాం. 11 సీట్లే వాళ్ళది, 11 సీట్లే. దౌర్జన్యాలు, దుర్మార్గాలు నడుమ ఈ రాష్ట్రాన్ని నడిపితే దోచుకుంటుంటే ఆంధ్రప్రదేశ్ శాంతి కాముకులు చూశారు. ఓటర్ రూపంలో ప్రజలు చూపించిన దానికి జగన్ ఉంటాడో లేదో నిజంగా ఈ పరాజయం చూసిన తర్వాతైనా వాళ్ళు ఒక ప్రతిపక్ష నాయకుడికైనా మాట్లాడతాడో, ఇంకా దుర్మార్గాలకి ఇంకా పరాకష్టగా పోతాడో వేచి చూద్దాం అని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తారు. అంటే ఒకవైపు వైసీపీలో మాజీ ఎమ్మెల్యేలు, అదేవిధంగా రాజ్యసభ సభ్యులు మస్తాన్ రావు అయ్యుండొచ్చు, గతంలో ఏదైతే టీడీపీ నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసినటువంటి విష్ణువర్ధన్ రెడ్డి అయ్యుండొచ్చు, వీళ్ళందరూ చాలా ఒక చెయ్యేసి వైసీపీ విజయంలో దోహదపడాలనుకున్నారు. కానీ ఈరోజు ఏకదాటిగా సింగిల్ హ్యాండ్గా కావ్య కృష్ణారెడ్డి ముందడుగులు వేసి విజయం సాధించడం పట్ల ఈరోజు ఎవరు బలంతో ఈరోజు మీరు ముందుకు వేస్తారనుకోవచ్చు? ఇది ముఖ్యంగా కావలి ప్రజల విజయం. పేద బడుగు బలహీన వర్గాలు, వ్యాపారస్తులు, ఉద్యోగస్తులు, అఫీషియల్స్ అందరూ కూడా సమిష్టి మీద ఈరోజు కావలిలో ఒక భూబకాసురుడిని, ఒక దుర్మార్గమైన పరిపాలన అందించే వ్యక్తిని ఎండగట్టడానికి ఈ రోజున వాళ్ళందరూ కూడా ముందుకు రావడం జరిగింది. వీళ్ళందరూ కూడా అటువంటి వ్యక్తిని గెలిపించడానికి ఈరోజు ముందుకు వచ్చిన ప్రజలందరూ కూడా వేళను కూడా తిరస్కరించడం జరిగింది. అందరూ కలిసికట్టుగా ఈరోజు పనిచేయబట్టే ఈరోజు కావలిలో నేను విజయం సాధించడం జరిగింది. అందుకని నా కావలి తెలుగుదేశం విజయాన్ని కావలి నియోజకవర్గ ప్రజలకు అంకితం చేస్తున్నా. అందుకని ఈ సందర్భంగా కావలి నియోజకవర్గ ప్రజలందరూ కూడా తెలియజేస్తున్నా, కావలిని పరిశుభ్రంగా ఉంచడం కొరకు, ఫస్ట్ ఆక్సిజన్ అందించడం కొరకు ఎన్ని వేల మెజార్టీతో నేను గెలవడం జరిగింది. అన్ని వేల మొక్కలను కావలిలో నాటి నియోజకవర్గంలో ప్రజలందరికీ కూడా పచ్చదనం, పరిశుభ్రత కింద కావలిని తీసుకొచ్చే దాంట్లో మొట్టమొదటి నా నాంది పలుకుతానని కూడా ఈ సందర్భంగా చివరిగా కావలి నియోజకవర్గ ప్రజలకు అనేక వాగ్దానాలు చేశారు. మీరు రాగానే ఎన్నో హామీలు కూడా నెరవేర్స్తామని చెప్పారు. ఏం చెప్పబోతున్నారు కావలి ప్రజలకి? కావలిలో అపరిష్కృతంగా ఉన్నటువంటి చాలా సమస్యలు ఉన్నాయి.
గత 5 సంవత్సరాల నుంచి ఏ ఒక్క సమస్యను కూడా ఎమ్మెల్యే గారు పరిష్కరించలేదు కాబట్టి ఈరోజు ప్రజలు తిరస్కరించారు, నన్ను హక్కును చేర్చుకున్నారు. అందులో భాగంగా మొట్టమొదటి కావలిలో ప్రజలందరికీ దాహర్తను తీర్చాల్సిన అవసరం ఉంది. రోడ్డు రవాణా వ్యవస్థను మెరుగుదించాల్సిన అవసరం ఉంది. నేను చంద్రబాబు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత, మంత్రివర్గ విస్తరణ అయిన తర్వాత, ఎమ్మెల్యేలుగా మేము ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత నేను మొట్టమొదటి చెప్పిన విధంగానే తుమ్మలపెంట రోడ్డును ప్రభుత్వ నిధులతో కానీ లేదా నా సొంత నిధులతో కానీ ఖర్చు పెట్టి ముందు రోడ్డు వేసి ప్రజలు స్వేచ్ఛగా తిరిగే విధంగా చేస్తానని మొట్టమొదటి మాటిస్తూ ఉన్నాను. ఇది మొత్తానికి కావలి టీడీపీ ఎమ్మెల్యేగా గెలుపొందినటువంటి కావ్య కృష్ణారెడ్డి పూర్తి స్థాయిలో కావలి నియోజకవర్గ ప్రజలకు ఏవైతే వాగ్దానాలు ఇచ్చారో వాటన్నిటి కూడా పూర్తి చేస్తామని చెప్పి ఒక ధీమా అయితే వ్యక్తపరుస్తున్నారు. ఇది ప్రస్తుతం టీడీపీ ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి తాజా అప్డేట్స్. కెమెరా పర్సన్ వెంకయ్యతో